హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యోష్ని కిచెన్. ఈరోజు మన వీడియోలో వెజిటేబుల్ బిర్యానీని చూపిస్తున్నానండి. దీన్ని పలావ్ అని కూడా అనొచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్ లో పెట్టడానికి ఈ వెజిటేబుల్ బిర్యానీ చాలా బాగుంటుందండి. అలానే నాన్ వెజ్ తినని రోజుల్లో చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు ఇలా వెజిటేబుల్ బిర్యానీని చేసి పెడితే చాలా రుచిగా ఉంటుందండి. ఈ బిర్యానీని లంచ్ లోకి అలానే డిన్నర్ లోకి కూడా చేసుకోవచ్చండి. ఘాటుగా లేకుండా చాలా సాఫ్ట్ గా ఉంటుంది. నేనైతే బాస్మతి రైస్ తో ఈ బిర్యానీని కుక్కర్లో చేశానండి. కుక్కర్లో చేసినప్పటికీ కూడా ముద్ద కట్టకుండా పొడిపల్లాడుతూ చాలా బాగా వచ్చింది. మరి లేట్ చేయకుండా ఈ వెజిటేబుల్ బిర్యానీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 2 గ్లాసుల వరకు బియ్యాన్ని వేసుకోవాలి. ఇవి వెయిట్లో వచ్చేసి 300 గ్రామ్స్ రైస్ అండి. ఇక్కడ నేనైతే బిర్యానీ కోసం బాస్మతి రైస్ని యూజ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే ఇదే ప్లేస్లో నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా రైస్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు బియ్యం మునిగేంత వరకు నీళ్లను పోసుకుని 2-3 సార్లు ఈ బియ్యాన్ని బాగా కడిగి తీసుకోవాలి. తర్వాత బియ్యం మునిగేంత వరకు నీళ్లను పోసుకొని ఈ బియ్యాన్ని ఒక అరగంట పాటు బాగా నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీనిపైన ఒక కుక్కర్ గిన్నెను పెట్టుకోవాలి. ఇక్కడ నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్ గిన్నెను పెట్టుకున్నానండి. మీరు కావాలంటే నార్మల్ కడాయిలో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యికి బదులుగా ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. నెయ్యి మరిగిన తరువాత ఇప్పుడు ఇందులోకి మీడియం సైజులో ఉన్న ఒక 2 క్యారెట్లను తీసుకొని ఈ విధంగా రౌండ్ షేప్లో కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే ఒక పెద్ద బంగాళదుంపను తీసుకొని ఈ విధంగా మీడియం సైజులో ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే ఒక క్యాప్సికమ్ ని మీడియం సైజులో ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే రాత్రంతా నానబెట్టిన గ్రీన్ బఠానీని 3 స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా ఒక 2 నిమిషాల పాటు నెయ్యిలో బాగా వేగనివ్వాలి. ఈ వెజిటేబుల్సే కాదండి, ఇంకా ఏ వెజిటేబుల్స్ అయినా కూడా ఈ బిర్యానీలోకి వేసుకోవచ్చు. క్యాబేజ్ని కానీ, కాలీఫ్లవర్ని కానీ, బీట్రూట్ని కానీ, లేదంటే స్వీట్ కార్న్ కానీ వేసుకోవచ్చండి. ఈ విధంగా 2 నిమిషాల పాటు వేపుకున్న తరువాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే కారానికి తగ్గట్టు ఒక 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చిని చీల్చుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా ఒక 5 నిమిషాల పాటు బాగా వేపుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 2 బిర్యానీ ఆకులను వేసుకోవాలి. అలానే మన దగ్గర ఉన్న హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నిటినీ కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా ఇందులో ఉన్న పచ్చిదనం అంతా పోయేంత వరకు వేపుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ కూడా చక్కగా వేగిన తరువాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు మిల్ మేకర్ ని వేసుకోవాలి. ఈ మిల్ మేకర్ ని మనం ఉడకబెట్టుకోని అవసరం లేదండి, జస్ట్ వాటర్ లో కడిగి వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోకి 3 స్పూన్ల వరకు జీడిపప్పు పలుకులను వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా 1 నిమిషం పాటు వేపుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు మసాలా పౌడర్ ని, అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ ని, అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ ని వేసుకోవాలి. తర్వాత రుచికి తగినంత ఉప్పుని వేసుకొని ఇప్పుడు ఇవన్నిటిని కూడా బాగా కలిసేటట్టుగా వేపుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ కూడా చక్కగా వేగిన తరువాత ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని కొలుసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసుల వరకు నీళ్లను వేసుకోవాలి. బాస్మతి రైస్ కాబట్టి 1 గ్లాస్కి గ్లాసున్నర చొప్పున 3 గ్లాసుల వరకు నీళ్లను వేసుకోవాలండి. అదే నార్మల్ రైస్ అయితే 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల చొప్పున నీళ్లను వేసుకోవాలి. నీళ్లను వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ నీళ్లను బాగా తెరల కాగనివ్వాలి. ఈ విధంగా నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు లేకుండా ఉత్తి బియ్యాన్ని మాత్రమే వేసుకోవాలి. ఇలా బియ్యం అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు కసూరి మేతిని కొంచెం నలుపుకొని వేసుకోవాలి. అలానే ఒక 2 స్పూన్ల వరకు కొత్తిమీరను కూడా వేసుకొని మరొకసారి ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ మూతను పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెషర్లో ఉన్న ఆవిరంతా పోయిన తర్వాత మూత తీయాలి. చూసారా, 2 విజిల్స్కే వెజిటేబుల్ బిర్యానీ ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇప్పుడు బిర్యానీ మొత్తం కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకున్నాము అంటే మనకు బిర్యానీ రెడీ అయిపోయినట్లే. చూస్తుంటేనే తెలుస్తుంది కదండి, ఈ వెజిటేబుల్ బిర్యానీ బాస్మతి రైస్తో కుక్కర్లో వండిన కూడా చక్కగా ఎంత పొడిపొల్లాడుతూ వచ్చిందో. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. దీనికి కాంబినేషన్గా రహిదా ఉంటే చాలు, తృప్తిగా తినేయచ్చు.
మరి మీరు కూడా ఒకసారి ఈ వెజిటేబుల్ బిర్యానీ ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి అన్ని ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం యోషిని కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.